బిడ్డ, బాధపడకు. నీ కష్టం తొలగించడానికి నేను ఈ రూపంలో వస్తున్నాను. నువ్వు ఆనందపడాల్సిన సమయమైతే వచ్చేసింది. నేను ఏ రూపంలో వస్తానో నీకు తెలియదు కదా! అందుకే నేను ఏ రూపంలో వస్తానో తెలియడానికే నేను ముందుగా నీ ముందుకు వచ్చాను. నేను ఏ రూపంలో వస్తానో నీకు తెలియాలి అంటే నేను చెప్పేది ప్రతిది పూర్తిగా విను. ఓం సాయినాథాయ నమః. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనందరికీ కూడా బాబా అనుగ్రహం ఉండాలని ఆ బాబాని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈరోజు మన సాయి సందేశం మనం పూర్తిగా తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ఆన్‌లో పెట్టుకుంటే మేము పంపించిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది. ఇంకా మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు నిజంగా జరిగిన ఒక సంఘటన అండి. అంటే నిన్న జరిగిన సంఘటన నాకు ఈరోజు పొద్దున్నకైతే ఫోనయితే రావడం జరిగిందండి. ఇంక ఫోను రాగానే ఒక్క నిమిషం కూడా ఇంక నేను ఆలోచించకుండా వెంటనే అయితే ఈ వీడియో అయితే నేను పెట్టడం అయితే జరుగుతుందండి. ఎందుకని చెప్పి అనుకుంటున్నారా? నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా చాలా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఉండబోతుంది వీడియో. మన బాబా చేసిన అద్భుతమైన లీల ఈరోజు నేను మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకండి. అస్సలు కూడాని. బాబా చేసే లీలలు మీరు మిస్ అయ్యే అవకాశం ఉందంటే మీ జీవితంలో బాబా చేసిన అద్భుతం కూడా మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకండి. ఓకేనా? ఈరోజు మార్నింగ్ అయితే నాకొక ఫోన్ కాల్ అయితే వచ్చిందండి. ఎప్పుడు కూడా నాకు ఆ ఫోన్ కాల్ అయితే రాలేదండి. నాకు తెలుసు. ఎందుకంటే నేను వచ్చిన ప్రతి నంబర్ కూడా ఒక నంబరు పలానా ఊరని నేను ఫీడ్ చేసుకుంటాననమాట. ఆ అమ్మాయి నాకు ఈరోజు పొద్దున్న 8:30కైతే కాల్ చేసింది. ఆ టైంలో ఏంటంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నిజంగా నేను ఆశ్చర్యపోయానండి. అసలు నిజంగా అంటే ఈరోజు నాకు చాలా మంచి రోజని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాబా ఒక అద్భుతమైన లీలయితే పొద్దున్నే విన్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. వెంటనే మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకున్నాను. ఎందుకంటే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! ఆ అమ్మాయి నాకు పొద్దున్న ఫోను చేసి ఏం చెప్పిందంటే, "అక్క, మా నాన్నగారు హాస్పిటల్‌లో ఉన్నారు. ఆయనకి చాలా అంటే చాలా సీరియస్‌గా ఉంటదని చెప్పారు. ఇప్పటికి మా ఇంట్లో ఉన్న బంగారం అమ్మేసాము. పొలం కూడా అమ్మేసామక్క. మాది వైజాగ్ దగ్గరలో ఉన్న పక్కనున్న ఒక ఊరక్క మాది వైజాగు" అని చెప్పి అన్నారు. "అవునా! మీ నాన్నగారికి ఏమైందమ్మా?" అని నేను అడిగాను. "అక్క, మా నాన్నగారికి హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్. ఆయనకి ఆపరేషన్ చేయాలి" అని చెప్పి అన్నారు. ఇంకా మాకు దానికి కావాల్సిన అమౌంట్‌కి మేము మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా అమ్మేసినా సరే సరిపోలేదు. ఇంకా మాకు తెలిసున్న వాళ్ళందరిని కూడా అడిగాము. కానీ ఎవరు కూడా మాకు సహాయం చేయడానికి రాలేదక్క. మాకే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి అన్నారు. మా పిన్నిని, మా బాబాయిల్ని, ఇంకా మా అత్తల్ని, మా మావయ్యల్ని అందరిని కూడా అడిగానక్క. ఇంకా నాకు ఏమనిపించిందంటే, మా నాన్న నాకు ఇంకా దక్కడు అని అనిపించింది. ఇదే మాకు ఆఖరి చూపేమో. ఇంక మా నాన్న మాకు ఉండడేమో అని చెప్పి నాకు చాలా భయమేసిందక్క. హాస్పిటల్‌లోని పక్కనే పక్కనే ఒక హాస్పిటల్‌లో బాబా టెంపుల్ కూడా ఉంది. బాబా టెంపుల్ అంటే అది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాట. పక్కన ఒక బాబాయ్ విగ్రహం కూడా ఉందంట. ఆ బాబాయ్ విగ్రహం దగ్గరికెళ్ళి ఏంటంటే అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా బాబాని చాలా ఇష్టంగా నమ్ముతూ ఉంటుందంట. అదే విధంగా వాళ్ళ నాన్నగారికి అలా ఉందని చెప్పి ప్రతిరోజు కూడా పక్కన హాస్పిటల్ పక్కనున్న బాబా దగ్గరికి వెళ్ళి బాబా పాదాల మీద పడి కన్నీళ్లు పెట్టుకుంటూ, "మా నాన్నని బతికించు బాబా! నాకు నువ్వు తప్ప ఇంక వేరే మార్గం లేదు. నా ప్రయత్నాలన్నీ నేను చేశాను. మా అమ్మ చూస్తే మా అమ్మకి అంత తెలివి లేదు. పాపం మా అమ్మకి ఏమీ తెలీదు. నా అంతగా నేను ఎంత ప్రయత్నించినా నాకు ఎవ్వరు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి నాకు మా నాన్నని బతికించి మా నాన్నని నాకు ఇవ్వండి బాబా! నా జీవితంలో ఇంకేది కూడా మిమ్మల్ని నేను అడగను" అని ఈ విధంగా వేడుకుంటుందంట. వేడుకున్న తర్వాత ఆ రోజు అంతా బానే ఉంది. తర్వాత డాక్టర్ గారు వచ్చారు. ఇంకా ఆపరేషన్‌కి డబ్బులు పూర్తయినియి అంటే, లేదండి ఇంకా పూర్తవ్వలేదు. ఇస్తామన్న వాళ్ళు ఇంకా ఇవ్వట్లేదు. ట్రై చేస్తున్నామంటే అప్పుడు డాక్టర్ గారు చెప్పారంట, "ఎక్కువ టైం లేదమ్మా. మీరు వీలైనంత వరకు కూడా ఆపరేషన్‌కి డబ్బులు చూసుకుంటే మేము ఆపరేషన్ చేస్తాము. లేదంటే చాలా ఇబ్బందవుతది. తర్వాత మీ ఇష్టం. చెప్పడం అయితే నేను చెప్పానని" చెప్పి డాక్టర్ గారైతే చెప్పేసి వెళ్ళిపోయారంటండి. ఇంకా అమ్మాయి హాస్పిటల్‌లోని కింద కూర్చొని ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉందంట. సడెన్‌గానే ఒక అతను వచ్చారన్నమాట. అతను ఎవరో ఈమెకు తెలీదు. వాళ్ళ నాన్నగారికి ఒక పాత స్నేహితుడంట. ఎప్పుడో స్నేహితుడు. స్కూల్లోని, కాలేజీలోని చదువుకునే ఒక స్నేహితుడంటమాట అతను.
అతను వెంటనే హాస్పిటల్‌కైతే వచ్చాడు. ఈ అడ్రెస్ మొత్తం అదే హాస్పిటల్‌లోనే వార్డ్ నంబరు అవన్నీ తెలుసుకొని కరెక్ట్‌గా ఆమె దగ్గరికి వచ్చి నుంచోగానే, ఆ అమ్మాయి చూడగానే "ఎవరండి మీరు?" అని అడిగితే, "ఇలా మీ నాన్నగారు నాకు తెలుసమ్మా. మీ నాన్నగారు నేను ఫ్రెండ్సు. మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది?" అని అడిగితే, ఇలా సీరియస్‌గా ఉంది. ఈ అమౌంటని, ఆపరేషన్ అని డాక్టర్ గారు ఎలా చెప్పారని మొత్తం అంతా కూడా తనకి చెప్పిందన్నమాట. అంకుల్ ఇది అని చెప్పి చెప్తుంది. అప్పుడు అతనేం చెప్పాడంటే, "ఏం బాధపడకమ్మా! మీ నాన్న నాకు ఫ్రెండే. కానీ నిజానికి నాకొక తోబుట్టువుతో సమానం. మేమిద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనే కన్నా ఒక తోబుట్టువులు అన్న, తమ్ముళ్ళలాంటి వాళ్ళం. నువ్వు బాధపడాల్సిన పనేమీ లేదు తల్లి. నువ్వు కూడా నాకు కూతురు లాంటి దానివే. మీ మీ నాన్నగారికి ఆపరేషన్ అయ్యి ప్రతి ఒక్క ఖర్చు రూపాయి కూడా నేను పెట్టుకుంటాను. నువ్వేం భయపడకు" అని అతను చెప్పాడంటండి. నిజంగా ఇది నిజంగా మనం వింటుంటేనే చూడండి ఒళ్ళంతా ఎంత పులపులంతగా ఉందసలు. నాకు నిజంగా చూడండి కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అమ్మాయి ఇంకా ఏం చేయాలో తెలియలేదు. అప్పటిదాకా ఏడుస్తున్న అమ్మాయి సడెన్‌గా అమ్మాయి ఆనందంతోని కన్నీళ్ళొచ్చేస్తున్నాయన్నమాట అమ్మాయికి. మనకే ఇలా అనుకుంటుంటే మనకే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే ఇంక అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఇంక వెంటనే అమ్మాయి పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయి బాబా దగ్గరికెళ్ళిపోయి బాబా పాదాల మీద పడి, "బాబా నువ్వున్నావు బాబా. నువ్వు మా నాన్నని కాపాడుతున్నావు. నాకు ఇతని రూపంలో నువ్వు నా దగ్గరికి వచ్చావా? మా నాన్నని కాపాడడానికి బాబా! మీకు శతకోటి ధన్యవాదాలు బాబా! మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మీరు చెప్పిన విధంగా నేను అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాను. నాకు వీలైనంత వరకు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తాను బాబా! నాకు ఈ జన్మకి ఇది చాలు. నువ్వు ఉన్నావని నాకు నిరూపించావు. నీ సేవ ఏదైతే ఉందో, నీ మహిమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందరికీ చాటింపేస్తాను. నీ మహిమలు అందరికీ కూడా తెలియజేసేలాగా ఈ పుణ్యక్షేత్రంలో నేను ఈ పుణ్య కార్యక్రమంలో నేను పాల్గొంటాను అని చెప్పి, ఆ విధంగా బాబా దగ్గర చెప్పి, ఇంక వెంటనే హాస్పిటల్‌కొచ్చారన్నమాట. ఇంక వాళ్ళ అంకులు అంటే అదే చెప్పాను కదా! సహాయం చేయడానికి వచ్చారని చెప్పి, అతను ఈ అమౌంట్ కూడా తేవడం జరిగింది. తర్వాత రోజున ఆపరేషన్ కూడా చేయడం అయితే జరిగిందంటండి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కోలుకున్నారంట. ఆపరేషన్ కూడా నిజంగా చాలా అంటే చాలా సక్సెస్‌గా పూర్తయిందంటండి. ఈ అద్భుతం ఎప్పుడో కాదండి. ఈరోజే జరిగింది. ఈరోజు తెల్లవారుజామునే ఆపరేషన్ అయితే జరిగిందంట. అతను వచ్చి నేను సహాయం చేస్తానని చెప్పి అన్నారు కదండీ! అదేమో నిన్నండి. నిన్న జరిగిందంట. ఈరోజు నాకు అతనికి ఆపరేషన్ అది అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఈరోజు నాకు 8:30, 9 అవుతుందనుకుంటండి. కరెక్ట్‌గా టైం అయితే నేను చూసుకోలేదు. ఆ టైంకయితే కాల్ చేసి చెప్పిందండి. "ఇలాగ బాబా చేసిన అద్భుతం అక్క. నువ్వు కూడా 10 మందికి మా జీవితంలో జరిగిన అద్భుతం ఏదైతే ఉందో 10 మందికి చెప్పండి. బాబా ఉన్నారని వాళ్ళకి చెప్పండి. బాబా లేరు అని ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఆదుకోవడానికి బాబా ఏదో ఒక రూపంలో వస్తారు అని వాళ్ళకి తెలియచేయండక్క. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండక్క" అని ఆ అమ్మాయి చెప్పింది. నిజంగా శాంతి అమ్మాయి పేరు శాంతి అండి. నిజంగా శాంతి నువ్వు చాలా అంటే చాలా గ్రేట్ అమ్మా. నువ్వు బాబా చేసిన అద్భుతం గురించి 10 మందికి చెప్పమన్నావు. నీ వంతుగా వాళ్ళకి ధైర్యాన్ని నింపమన్నావు. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. ఇలాంటి మంచి మనసు ఉంటే కనుక ఖచ్చితంగా బాబా ఏదో ఒక రూపంలో వచ్చి తప్పకుండా సహాయం చేస్తారు. ఆమెకే కాదు మనమైనా సరే అంతేనండి. మనకి వీలైనంత వరకు కూడా మనం ఏదో ఒక రూపంలో ఎవరికైనా సహాయం చేసినా, మన మంచి మనసుతో ఎవరికైనా ఏదైనా చేసినా సరే బాబా ఎప్పుడైనా సరే మనకి ఏ కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటారు. అప్పుడు ఎవరికైనా ఒక డౌట్ రావచ్చండి. అసలు బాబా కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదుకోవడం ఎందుకు? అసలు ఆ కష్టం రాకుంటే చేస్తే సరిపోతుంది కదా! అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో అనుకునేటప్పుడు నేను అలాగే అనుకునేదాన్ని. మట్టి బుర్రకు అప్పుడు తెలీదు కదండీ! అప్పుడు నేను అలాగే అనుకునేదాన్నమాట. అసలు ఈ కష్టాలు ఇవ్వడం ఎందుకు? కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన రావడం ఎందుకు? అని పిచ్చిదానిలాగా ఆలోచించానమాట. అప్పుడు నాకు తెలీదు. అసలిప్పుడు జీరో నాలెడ్జ్. ఏదో ఆ బాబా అనుగ్రహంతో ఇలా మేము ముందుకైతే నేను యూట్యూబ్ ద్వారాగైతే వచ్చాను. యూట్యూబ్‌కి నేనెప్పుడు కూడా రుణపడి ఉంటానన్నమాట. ఏంటంటే ఎందుకలా జరుగుతుందంటే, మన పాపకర్మలంటూ ఉంటాయి కదండీ! మన తల్లిదండ్రుల పాపకర్మలు కూడా ఉంటాయి. మనం అనుకుంటాం, అయ్యో! మనం ఏం తప్పు చేయలేదు. మనకేం తెలీదు కదా! మనం ఏ తప్పు చేయలేదా ఎవరికీ కూడా అనుకుంటాం. అది తప్పని మనకు మనం అనుకుంటే సరిపోదండి. ఆ పాపకర్మలు, ఆ తప్పు ఎంతవరకు నిజం, మనం చేసేది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు నిజం ఏంటనేది బాబాకు మాత్రమే తెలుసు. అది మనం చేసింది కరెక్ట్ అని మనకనిపిస్తుంది. కానీ అది అందులో ఎంత కరెక్ట్ ఉందనేది బాబాకు మాత్రమే తెలుసు. బాబానే కాదు, ఏ దేవుడికైనా సరే ఖచ్చితంగా తెలుసు. మనం నమ్మే ఏ దేవుడైనా సరే ఖచ్చితంగా ఆయనకు తెలుసుమాట.
అది ఉంటాయి కదా! దాని కారణంగానే మనం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుందన్నమాట. అందుకని మన బాబా ఎప్పుడు మనకి చెప్పేది ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే గనక, ఏ రూపంలో అయినా సరే బాబా వస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆదుకోవడానికి వస్తారు. మనం పాపకర్మలు ఏదైతే ఉందో అది ముగివడానికి కాస్తంత సమయం అనేది ఏర్పడుతుంది. ఆ సమయం వీలైనంత తొందరగా తొలగించడానికి బాబా ఏం చెప్తారు అంటే, వీలైనంత కొంతమందికి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయమని చెప్తారు. అలా చేయడం వలన మన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయంట. అంటే మొత్తం తొలగిపోవడం కాదు. ఎక్కువ టైం పట్టేది అలా తగ్గుతూ, తగ్గుతూ వస్తుందని చెప్తున్నారు. ఆ విధంగా ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బాబా ఇలాంటి రూపంలో ఖచ్చితంగా వస్తారన్నమాట. ఎవరో ఒక రూపంలో అంటే వస్తారు మనకు సహాయం చేయడానికంటే ఆయన రియల్‌గా దిగిపోయి ఇంకా మన ఎదురుగా నుంచొని సహాయం చేయడం కాదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మన కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారనుకోండి, ఖచ్చితంగా మనం ఏమంటాం? అయ్యో! మనకు చాలా డబ్బు అవసరం ఉందప్పుడు. ఒకతనొచ్చి డబ్బులిస్తాను అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ డబ్బులిస్తానన్నప్పుడు మనకి అయ్యో! నాయనా తండ్రిలాగా వచ్చి కాపాడావు. నువ్వు దేవుడితో సమానం మాకు. దేవుడిలాగా వచ్చి కాపాడావు అని చెప్పి అంటారా? అనరా? అది ఎందుకంటారు? దేవుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఇలాంటి రూపంలో వస్తారన్నమాట. నేను చెయ్యను, ఏమాత్రం సహాయం చెయ్యను అనుకునే వారిని మనసును కూడా మార్చి, వాళ్ళ రూపంలోనే ఇంకొంతమందికి సహాయపడ్డానికి ఆయన రూపంలోనే వెళ్తూ ఉంటారు. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు అందించిన సాయి సందేశం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి అద్భుతాలు ఏదైనా సరే మీ జీవితంలో జరిగితే నాకు తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్‌కి కాల్ చేయండి. లేదా మెసేజ్ అయినా చేయండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయినాథాయ నమః.